అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి ఆర్టీసీలో సంవత్సరాల కొద్దీ ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది రిటైర్డ్ అయ్యారు, లబ్ధి పొందుతున్నారు. అయినప్పటికీ అనేక మార్లు ఫిర్యాదు చేశాను, చర్యలు తీసుకోండి, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆర్టీవీని ఆశ్రయించారు. ఈ క్రమంలో అసలు ఈయనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎవరి మీద సమాచారం కోరారు, మనం మరింత సమాచారం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఆర్టీసీ వెల్ఫేర్కు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, చెప్దాం. ఆర్టీవీ మీడియాకి కృతజ్ఞత తెలుపుకుంటూ దాదాపు మేము 2009 నుంచి కొట్లాడుతూ ఉన్నాం. నేను ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించి జిల్లా అధ్యక్షుడిని. నా పేరు గుర్రాల రవీందరు. మరి 2009కి వెళ్ళి దొంగ సర్టిఫికెట్ల మీద కొట్లాడుతూ ఉంటే వాళ్ళు స్టే తీసుకుంటూ ఉంటే ఆ స్టేను వేకెంట్ చేయకుండా మాకు లా డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్లస్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ రెండు డిపార్ట్మెంట్ పట్టించుకోకుండా ఇలా దాదాపు 15 సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు జీతాలు తీసుకొని దాదాపు ఒక 20 మంది ఇలా కరీంనగర్ రీజన్లో వ్యవహరిస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి మేము ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా పూర్తి ఆధారాలతో కూడా అధికారులకు విన్నవించిన, అధికారులు తెలియజేసినా కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. అదే తరుణంలో ఇలా కండక్టర్ డ్రైవర్లు అయితే రూపాయికి 2 రూపాయలకు 1 రూపాయి రాకపోతే ఇలా నౌకరిని రిమూవ్ చేసి ఇలా కుటుంబాన్ని రోడ్డున పాలు చేస్తూ ఉన్నారు. మరి ఆ తరుణంలో గత 10 సంవత్సరాలు ఆర్టీసీ కార్మికులను ఒక నియంత పాలన బతికినాం కనుక మాకు ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలని చెప్పి గౌరవ రవాణా శాఖ మంత్రికి మనవి చేస్తూ, మరి అదేవిధంగా ఏదైతే ఈ దొంగ సర్టిఫికెట్ల మీద ఇన్ని రోజులు కొనసాగుతున్నారు, మీ దృష్టిలో ఎంతమంది దొంగ సర్టిఫికెట్లతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్నారు, లేదా కరీంనగర్ పరిధిలో ఎంతమంది చేస్తున్నారు? దాదాపు కరీంనగర్ పరిధిలో ఒక 20 మంది ఉన్నారు. దానికి సంబంధించి మాకైతే ఒక ఇద్దరి మాత్రం పూర్తి స్థాయిలో మేము ఇలా హెచ్ఆర్సీ కూడా కంప్లైంట్ చేసినాం, వాళ్ళ ఆధార్ కూడా సేకరించినాం. దానికి సంబంధించి పూర్తిగా ఆర్ఎంకు, ఈడీకి, ఇలా ఎండీ గారు కూడా మేము ఇలా హెచ్ఆర్సీ నుంచి కంప్లైంట్ చేసినా కూడా అధికారులు ఏమంటున్నారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 15 సంవత్సరాల నుంచి మీరు తిరుగుతూనే ఉన్నారు, ఎట్లా ఉన్నది? మేము పరిశీలిస్తామంటున్నారు, కానీ అది బూడిదలో వచ్చిన పన్నీర్ లాగా అవుతుంది. కాబట్టి వెంటనే ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి, ఆ సాలరీ రికవర్ చేయాలి, వాళ్ళకు సహకరిస్తున్న అధికారులను కూడా ఇవాళ ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని పెడతా ఉన్నాం. అంటే ఇంకెలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి కార్మికులకు సంబంధించి? తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టుకుంటే మీకు ప్రమోషన్లు వస్తలేవా ఏంటి అసలు? మాకు ఏదైతే మేము ఎస్సీ ఎస్టీలకు మాకు వచ్చే ప్రమోషన్లు వాళ్ళే దుబ్బిపోతూ ఉన్నారు. మరి దాని దృష్టిలో పెట్టుకుని ప్రమోషన్ పోతుంది, ఇలా నౌకరీ చేసే పరిస్థితి లేదు. దాని దృష్టిలో పెట్టుకుని వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము ఇలా ఆర్టీఐ ద్వారా వాళ్ళని కోరుతా ఉన్నాం, అధికారులను కోరుతా ఉన్నాం. ఓకే, ఒక గిరిజన సంఘ నేతగా, ఆర్టీసీ కార్మిక సంఘ నేతగా గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు, అయినప్పటికీ పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక మంత్రి, రవాణా శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినా దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మనతో మాట్లాడడానికి సిపిఐ నేతలు ఉన్నారు, సృజన్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి ఈరోజు ఉద్యోగం చేస్తూ లక్షలాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళపైన సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనేది కోట్లాది మంది ప్రజల్ని ఇలా చేరవేసేటువంటి సంస్థ. ఇటువంటి సంస్థల్లో ఇలా తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టినా ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి విజిలెన్స్కి సంబంధించిన అధికారులు కానీ, న్యాయశాఖ అధికారులు కానీ ఏం చేస్తున్న పర్యవేక్షణ ఉందా లేదన్నటువంటి డౌట్ వస్తూ ఉన్నది. దీనిపైన సమగ్ర విచారణ చేయడం ద్వారానే న్యాయం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే ఇట్లాంటి తప్పుడు ధృవీకరణ పత్రాలు చేస్తున్నటువంటి వాళ్ళను పక్కన పెట్టి ఇలా చిన్న చిన్న పొరపాటు జరిగేటువంటి ఆర్టీసీ డ్రైవర్లను కానీ, ఆర్టీసీ కండక్టర్లపైన కూడా చర్య తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదే కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వెంటనే ఈ సంఘటన పైన సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలి. ఈ యొక్క తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి ఎవరైతే ఉద్యోగం చేశారో, ఈ యొక్క ప్రభుత్వ ధనాన్ని కాజేశారో వాళ్ళపైన సమగ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ డబ్బులన్నింటి కూడా రికవర్ చేయాలి. దీనికి సహకరించినటువంటి అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అక్రమాలకు సహకరించినటువంటి అధికారులపైన కఠిన చర్యలు చేపట్టాలి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి సిపిఐ నేత మరో నేత ఉన్నారు, రాజు ఉన్నారు. చెప్పండి రాజు, ఎట్లా చూడవచ్చు? కరీంనగర్ జిల్లాలో తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులపైన ఉద్యమం చేస్తున్నటువంటి వీరికి ధన్యవాదాలు చేస్తూ, ప్రధానంగా ఈ యొక్క 2009 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా
ఈ తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారంటే అసలు ఈ యొక్క అధికారులు కళ్ళుండి చూడలేని దుస్థితిలో ఉన్నారా? వీళ్ళకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఏదో ఒక టికెట్ తీసుకున్నటువంటి ప్రయాణికుల మీద చెక్కింగ్ అయినప్పుడు 500 రూపాయలు వేసి జైలుకు పంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఉద్యోగమే కుల ధృవీకరణ పత్రం తప్పుడు పెట్టి ఈరోజు ఉద్యోగం చేస్తున్న 15-20 సంవత్సరాలు అవుతున్నా కానీ అసలు పట్టించుకోకుండా ఆర్టీసీ అధికారులు ఏం చేస్తున్నట్టు 1000 రూపాయలు జీతం తీసుకుంటూ లక్షల రూపాయలు గడిస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగుతున్నటువంటి డిఎంలు ఆర్ఎంలు అసలు ఇంకా ఉన్నత స్థాయి అధికారులు ఏం చేస్తున్నట్టు అంటే ఒక తప్పుడు వ్యక్తులకు వీళ్ళు దాసోహం పలుకుతున్నారన్నట్టే తెలుస్తూ ఉంది. వెంటనే వీటన్నిటిపైన దర్యాప్తు జరిపించాలి. ఇలాంటి వ్యక్తులపైన కుల ధృవీకరణ పత్రం తప్పుడు అంటే చాలా దుర్మార్గమైన పని. ఇంకొకరికి వచ్చేటువంటి ఉద్యోగాన్ని వీరు దోచుకొని ఈరోజు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ కుల ధృవీకరణ పత్రం తప్పుడు తీసుకున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వారికి సహకరించిన వారికి సంబంధించినటువంటి అధికారులపైన వెంటనే సస్పెండ్ చేయాలి. వాళ్ళని కూడా జైల్లోకి పంపితేనే రానున్న కాలంలో ఇంకొక ఉద్యోగికి లేక ఇంకొక నిరుద్యోగికి ఇలాంటి అన్యాయం జరగదు. కాబట్టి దీని మీద దృష్టి సారించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మొత్తం మీద ఇది కేవలం ఆర్టీసీకి మాత్రమే పరిమితం కాలేదు, అనేక డిపార్ట్మెంట్లో ఇదే తంతు ఇదే అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పేసి గతం నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. వీరు పోరాటం చేస్తుంది 2009 నుంచి, అంతకుముందు నుంచి కూడా ఈ తంతు కొనసాగుతుంది అని చెప్పేసి చర్చ జరుగుతుంది. అక్రమంగా ఉద్యోగాలు పొందడము, తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందడము, వాటి ద్వారానే ప్రమోషన్లు పొందడంతో అసలైనటువంటి లబ్ధిదారులకి న్యాయం జరగట్లేదు, అన్యాయం జరుగుతుంది. కేవలం ప్రజలు ప్రయాణికులు ఒక టికెట్ తీసుకొని పక్షంలో వారికి శిక్షిస్తుండ్రు, వారిని జైలుకు కూడా పంపిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి మన దృష్టికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సమగ్ర విచారణ జరపాలి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ న్యాయపరమైనటువంటి విభాగం కఠిన చర్యలు చేపట్టాలి, అధికారులు దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.